కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సంతోష్ రావు, వినోద్ కుమార్, కేటీఆర్లు కలిసి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుపై వేసిన ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిటీని కేసీఆర్ రద్దు చేయమనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు కోమటిరెడ్డి. యాదాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటును విపరీత చరిత్రలో రాష్ట్రాలలో ఎన్నటి లేని విధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి మొన్నటి వరకు క్యాట్ చైర్మన్ గా ఢిల్లీలో మొన్న 6 నెలల వరకు క్యాట్ చైర్మన్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బాస్ ఆయన. ఆ ట్రిబ్యునల్ చైర్మన్ గా, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 20 ఏళ్ళ హైకోర్టు జడ్జిగా ఆంధ్రప్రదేశ్ లో ఎల్ నరసింహారెడ్డి అంటే నిజాయితీకి మారు పేరు. అలాంటి న్యాయమూర్తి లేడని చెప్పి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి న్యాయమూర్తిని యాదాద్రి అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటును విపరీతమైన ధర కొనుక్కొని కమిషన్ల పేరు మీద 1000 కోట్లు సంపాదించిందని చెప్పి 2వ అసెంబ్లీ సెషన్ లో నేనే ఆ రోజు దాని మీద లేవట్టిన. నాకు అప్పటి పవర్ మినిస్టర్ జగదీష్ రెడ్డి మధ్యలో అరగంట సేపు కొట్లాట అయింది. కాకపోతే మనం వీడియోలు తీయాలి, వాళ్ళలాగా దొంగ ఫోన్లు ట్యాప్ చేయాలని అలవాటు లేదు మనకు. దీన్ని బయట పెట్టాలంటే అప్పుడు అక్కడ అమెరికాలో కూడా వీడియో చూపిస్తుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.